చిన్న సైజు అనుకున్నాను నేను అక్కడ స్టార్టింగ్ లో చూసి, లోపలికి వచ్చి కొంచెం చాలా పెద్ద సైజులు ఉన్నాయి. ఈ ఎందుకు వదిలేసారు నాకైతే తెలియట్లేదు. కోసుకొని అటే వేసుకున్నామంటే టేస్ట్ చేయమావా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్పీ క్రేజీ వ్లాగ్స్. సరికొత్త వీడియోతో మేమైతే మీ ముందుకైతే వచ్చేసాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మరేదో కాదు, ఆల్రెడీ మీరు తన్మయలో చూసే ఉంటారు. ఏంటంటే అది మనైతే ప్రస్తుతానికి పుచ్చకాయ తోటలు అయితే ఉన్నాము. మన ఏరియాలో పుచ్చకాయ తోటలు అనేది చాలా వేస్తారు. ఈ వైరు పైరు ఎలా వేస్తారో అలా చాలా మంది అయితే వేస్తారు ఇక్కడ. కాకపోతే ఈ సీజను అంత లాభం అయితే అందరికి జరగలేదన్నమాట. ఏదో కాస్త కొత్త జరిగింది. మన ఏరియాలో అయితే ఫస్ట్ కోత అయితే కోసేశారు. ఈ మధ్య వీడియోలు కూడా కాస్త లేట్ అయ్యాయి మనవి. కొన్ని కారణాల వల్ల అయితే మన వీడియోలు రాలేదు ప్రస్తుతానికి. ఇంక నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా వస్తాయి. మన సరుకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గ్రేడ్ అయితే అయిపోయింది, దాని లోడ్ అయితే పంపించేశారు. ప్రస్తుతానికి అప్పుడు ఆ టైంలో మనం ఇక్కడ లేం కాబట్టి ఆ వీడియో అయితే రాలేదు. ప్రస్తుతానికి తోటలు అయితే బి గ్రేడ్ సరుకు అయితే ఉంది. వాటితోనే మనం ఈ రోజు అడ్జస్ట్ అయ్యి వాటితో కాస్త జ్యూస్ ట్రై చేసి ఎలా ఉందో చూసి చేద్దాం. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామా? వెళ్దాం. తోటలోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. మన వాళ్ళు చూడండి ఆల్రెడీ చూస్తా అన్నారు పెద్ద కాయల కోసం. ప్రస్తుతానికి మనకేదో ఈ కాయ బాగున్నట్టు అనిపిస్తుంది. దీని ఒకసారి కోసి చూద్దాం. చిన్నకాయ అయినా టేస్ట్ బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇవి బి గ్రేడ్ సరికి అయితే మన వాళ్ళైతే చెప్పుకొని వచ్చారు. టేస్ట్ మాత్రం బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. బి గ్రేడ్ సరిగ్గా కాబట్టి విత్తనాలు మీకు అంతగా లేకపోవచ్చు, కానీ ఎర్రగైతే ఉంది. టేస్ట్ చేస్తాను. ఏమాత్రం ఉంది, బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే ఈ అనేటివి బి గ్రేడ్ సరిగ్గా కాబట్టి మధ్యలో వరకు బాగుంటాయి. ఈ అంజులు పోయకుంది కాస్త టేస్ట్ అనేది తగ్గుతుంది. సరే మనం ఈరోజు ఇయే కాబట్టి కాస్త పెద్దవి చూసి చేసుకున్నామనండి. ఇంకాస్త పెద్దవి అయితే చూద్దాం అండి. ఇక్కడ చుట్టూరు చూసారు కదా, అన్ని బాల్స్ ఉన్నట్టున్నాయి, కానీ అవి బాల్స్ కాదు, పుచ్చకాయలు అంటారు వాటిని. ఎన్నెన్నో పుచ్చకాయలు ఉన్నాయి. ఈ విధంగా చాలా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే అవి ఈసారి అనేటివి పుచ్చకాయలు అనేటివి సేల్స్ అంతగా అవ్వలేదు. మార్కెట్లో కూడా దీని ప్రైస్ కూడా ఇంత ముందు ఇప్పుడు తగ్గించేశారనమాట. మన వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఈ నుంచి లోడ్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి ఖర్చు చాలా అయిపోతుంది. ఇంకా ఏ గ్రేడ్ సరుకు అంటే దాంతో కాస్త కోస్త మిగులుతుందని మాత్రం తీసుకెళ్లారు. ఇవి తీసుకెళ్లాలంటే అంత పలకవు కాబట్టి రేటు వదిలేశారు వాళ్ళే. దాంట్లో చూసుకోలేదు. ఎక్కడే పల్లెటూరులో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ట్రాక్టర్లు వేసుకెళ్ళి కేజీ 5 రూపాయలు 10 రూపాయలు లెక్కనైతే అమ్మేస్తున్నారు. మన వాళ్ళు ఏందో చూపిస్తున్నారు, ఒకసారి చేస్తా ఉన్నారు మన వాళ్ళు అయితే. దీని ప్రస్తుతానికి సైడ్ పెడదాం. అది పుచ్చకాయ ఏంద్ర గుమ్మడికాయ ఉన్నట్టుందా? పుచ్చకాయకి గుమ్మడికాయ కాదు, పుచ్చకాయ చెట్లు గుమ్మడికాయ. గుమ్మడికాయ ఇదే అచ్చం అలానే ఉంది. చూస్తున్నారు కదా, నాకైతే అచ్చం గుమ్మడికాయ లానే ఉంది, పుచ్చకాయ ఉన్నట్టే లేదు అసలు. కోసి చూద్దామా లోపల పుచ్చకాయ లేదంటే ఏందని? ఓపెన్ చేయవా సరే. పుచ్చకాయనండి, చూస్తున్నారు కదా, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది పుచ్చకాయ అయితే. నేను ఫస్ట్ చూసి గుమ్మడికాయ అనుకున్నా, అట్టే ఉంది అచ్చం. ఎలా చూస్తే లోపల పుచ్చకాయ ఎదం కూడా వస్తాయి పుచ్చకాయలు. టేస్ట్ చేయవరు కతక్కునుందా? సో మా ఫ్రెండ్స్ చూసారు కదా, బాగున్నాయనే చెప్తున్నారు. ఇంకా కన్ను చూపు మేరలో మొత్తం పుచ్చకాయలు తోటేను. అక్కడ చూస్తున్నారు కదా, లారీకి అయితే లోడ్ అయితే ఎత్తా ఉన్నారు. ఇంక ఇటు పక్క చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సిన పుచ్చకాయలు అయితే అన్ని ఎతకదాం. ఇంత మంచి కాయలు వదిలేసి ఎట్టపోయినారో నాకు అర్థం కావడం లేదురా. ఫ్రెండ్స్ చూసారా, ఇది చాలా పెద్దకాయ, ఒక 3 కేజీలు దాకా ఉంటది. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదేంద్ర ఇది బి గ్రేడ్ సరికి అనేటివి ఇలా ఉంటాయి అనమాట. అంటే షేప్ అనేది అంత క్వాలిటీ ఉండవు. ఏ గ్రేడ్ సరికి అనేది నున్నంగా అయితే ఉంటది, అట్లా ఇలా హెచ్చు దగ్గులు ఏమి ఉండవు. ఈ బి గ్రేడ్ సరికి అనమాట. ఇది కూడా బాగుంది, తీసుకెళ్దాం దీన్ని. తీసుకోదాన్ని చెప్తా. అలాగే ఇటు పక్క చూస్తున్నట్లయితే కొన్ని పుచ్చకాయలు చూడండి ఏ విధంగా అవుతున్నాయి. అన్ని చాలా వరకు పోన్నాయి, కొన్ని మాత్రమే బాగున్నాయి. ఆ బాగుండే వాటిలో కొన్ని అయితే తీసుకుని వెళ్ళిపోయారు, ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి మేమైతే వాటి కోసం అయితే వచ్చాము. ఈ తోట అయితే మా ఊరు దగ్గరలోనే ఉన్నది.
సో మా ఊరు దగ్గరలో ఉంటే మనం అయితే అస్సలు వదలం. అదే ఒకసారి ఇక్కడికైతే చూసేసి పోదాం అని అయితే వచ్చాము. ఇటు పక్క చూసారా ఎన్నెన్నో పుచ్చకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు దాకా నేను చూసిన కాయల్లో ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా పుచ్చకాయలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇందాక మీకు చూపించాను. కాకపోతే కొన్ని పుచ్చకాయలు పోయినా సరే ఇంకొన్ని పుచ్చకాయలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే పెద్ద పెద్ద పుచ్చకాయలు ఎత్తుకుతా ఉన్నాం. ఇదిగో మన వాళ్ళు చూసారా, అన్ని తీసుకొని పోయి చెట్టు కింద అయితే పెట్టుకుంటా ఉన్నాము. ఇంకా మరెన్నో పుచ్చకాయలు అయితే ఉన్నాయి, వెళ్ళైతే చూసేద్దాం పదండి. మేమైతే ఇన్ని కాయలు వదిలేసి వెళ్తారని అయితే మేమైతే అనుకోలేదు. చూస్తున్నారు కదా చాలా కాయలు ఉన్నాయి, అవి కూడా చిన్న సైజు అనుకున్నాను నేను అక్కడ స్టార్టింగ్ లో చూసి. లోపలికి వచ్చి చాలా పెద్ద సైజులు ఉన్నాయి. ఈ ఎందుకు వదిలేసారు నాకైతే తెలియట్లేదు. చాలా బాగున్నాయి. లేట్ లేకుండా మన బ్యాచ్ కి అంతా చెప్పి ఇక్కడ పంపించి అన్ని తీసుకెళ్ళాలి. మన బ్యాచ్ కి తెలిస్తే అసలు వన్నీరు తెలిసినా తెలియపోయినా వచ్చేస్తారు అనుకోండి. ఇంకా ఇక్కడ కాయలు అయితే మామూలుగా లేవు. ఇంకా వేరుకునే కొద్ది ఇంకా చాలా ఎక్కువే ఉన్నాయి, కానీ అసలు అయితే తగ్గే ప్రసక్తే లేదనుకున్నాయి. చాలా పెద్ద సైజులు ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులు అన్ని ఉన్నాయి. అన్ని తీసుకెళ్లి చెట్టు కింద పెట్టుకొని దానికి వేసి తరలిచ్చేద్దాం. ఇంకా అన్ని పెద్ద పెద్ద సైజులేను. మనకు కావాల్సిన పుచ్చకాయలు అయితే తీసుకుని వెళ్దాం వీటిలో. సరే చూపియా. ఓకే, ఎప్పుడు పెద్ద పెద్ద సైజులేనంట్రా, ఈ సైజు ఎప్పుడు చూస్తారా? ఈ సైజులు వాడాలి. వంకాయ వంకాయ పుచ్చకాయ. ఈ చెట్టుకి కాస్త లేట్ గా ఇన్ఫర్మేషన్ అందినట్టుంది. అది ఇప్పుడు కాస్తుంది అనమాట కాయలు. నేను కాసిన లాభం ఉండదు. ఇట్లా నీళ్ళు కూడా నేను బెటర్ ఆపేశారు. వదిలేదు, ఇక్కడే పెద్ద కాయ ఉంది. ఓకే, సరైన సైజు ఇదే కదా. సూపర్ గా ఉంది కాయ. అయితే బలో కాలుతున్నాయి. నేను 4 కేజీలు ఉంటది ఈజీగా. వరుణ్ కమాన్, చెట్టు కిందకి చేర్చేయమ్మా. మా సైడ్ వేసిన వాళ్ళు అసలు ఎవరికి అంత లాభం అయితే రాలేదు. పోయినసారి అయితే బాగా లాభం వచ్చింది. అన్ని బాగున్నాయి, రేట్లు అన్ని బాగా పలికాయి. ఈసారి ఏంటంటే అసలు ఎవరు ఎత్తుకోరాలు. చూడాలా చూడండి, ఇదంతా తోటలేను మనవి. కనిపించేదంతా పుచ్చకాయ తోటలేను. అసలు లోడ్ ఎత్తుతున్నారే గానీ దానికి మాత్రమే సరిపోతుంది, ఎవరికైతే మిగలట్లేదు. ఈసారి చాలా లాస్ అండి ఇది. ఇంకా ఆ లాస్ ని ఎట్లా కప్పి పూర్చడానికి కిర్నీ తోటలు అయితే వేస్తున్నారు. వాటి పక్క ఉన్నది కదా, అది కిర్నీ తోట. ఇప్పుడు మీకు అదైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం కిర్నీ తోట. ఇక్కడ ఆల్రెడీ పుచ్చకాయ తోట ఉండింది. ఇంకా దాన్ని తీసేసి దీనికి కావాలని వేసుకున్నారు. చూడండి, అన్ని కాయలేను, ఇంకా పండు కాలేదు. ఈ మధ్యనే వేసారు కాబట్టి అన్ని పండ్లుగానే ఉన్నాయి. ఇది చూడడానికి కాస్త కాయగా ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం పోయింది. సో ఏది ఏడా పెట్టేద్దాం. ఆల్రెడీ అది పడిపోయింది కాబట్టి మనం వాటి జోలికి అయితే వెళ్ళకూడదు. ఇంకా ఇలానే ఎన్నెన్నో కాయలు ఉన్నాయి లోపల. కొన్ని పండి, కొన్ని కాయలు, చాలా వరకు అయితే కాయలే ఉన్నాయి ఇక్కడ. నాకైతే చాలా వరకు కాయలే కనిపించాయి. వాటిలో అయితే ఒక పండు అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, దీన్ని అయితే కిడ్నీ పండు అంటారు. ఇంకోటి కర్బూజా పండు అని కూడా అంటారు, అంతే కదా? అంతే, కర్బూజా పండు కూడా అంటారు. ఆల్రెడీ దీని మీద అయితే మేమైతే ఒక ప్రయోగం అయితే చేసాము. షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కిడ్నీ ఐస్ క్రీమ్ అనేసి ఒక షార్ట్ వీడియో అయితే చేసాం. చాలా బాగా వచ్చింది. అయితే అది టేస్ట్ మాత్రం వేరే లెవెల్. దీనైతే చూద్దాం ఒకసారి. మా సైడ్ అయితే దీన్ని ఎక్కువ కిర్నీ కాయ అని అంటారు, బయట అయితే ఎక్కువగా దీన్ని కర్బూజా కాయ అని అంటారు. దీన్ని ఒకసారి కోసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. వాసన అయితే భలే వస్తుంది, స్మెల్ మాత్రం. ఎవరైనా రారా టేస్ట్ చేద్దాం. ఇదైతే బాగా పండిపోయింది, చూస్తున్నా కదా. చూస్తున్నారు కదా, అదిరిపోయింది. గింజలు అయితే తీసేసుకోవాలి. ఈ ఎండల్లో పుచ్చకాయలు, కిర్నీకాయలు తింటే చాలా చల్లగా సూపర్గా ఉంటది. లోపలేంద్ర అన్ని గింజలు ఉన్నాయా? అయితే న్యాచురల్ గా పండేవి, మామూలుగా హైబ్రిడ్ కాయలు కూడా ఉంటాయి. వాటిలో అయితే గింజలు అయితే ఎక్కువ ఉండవు. ఈ మనంతా అంటే నాటు కిర్నికాయలు అంటారు మన సైడ్ అయితే. నాటు కిర్నీకాయలు. ఇవే గింజలు తీసుకెళ్లి మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ వేస్తారు అనమాట మన సీజన్ కి. టేస్ట్ చేయరా. కాయ అదిరిపోతున్నది, సూపర్. కాయ అయితే బాగుందని అయితే మన తమ్ముడు అయితే చెప్తున్నాడు.
ఇంకా అనిల్ కూడా మాటలు లేకుండా అయితే మొత్తం తినేస్తున్నాడు. అంత బాగుంది స్వీట్ గా ఉంది. ఈ కాయని చూస్తుంటే నాకు ఒకడైతే గుర్తు వస్తుంది, దోసకాయ సోప్ అని. అది ఆ అచ్చం అలానే ఉంది చూడడానికి. దాని పేరైతే తెలియదు, సోప్ పేరు. ఆ సోప్ ఉన్నట్టుంది చూడడానికి అచ్చం. బొప్పాయ సోప్ ఆ సోప్ ఉన్నట్టుంది ఇది. దాదాపుగా చాలా కాయలు అయితే కోయేసాం. అవన్నీ అయితే ఇంకా చెట్టు కింద పెట్టినాయి అయితే మీకు చూపిస్తాం. ఇంకా వీటితో అయితే మనం అయితే ఏం చేయబోతున్నాం సాయి? ఇప్పుడు వీటితో అయితే మనం అయితే పుచ్చకాయ జ్యూస్ అయితే చేయబోతున్నాం. వీడియో అయితే పూర్తిగా చూడండి. జ్యూస్ మాత్రం కత్తక్కన ఉంటది. ఈ ఎండల్లో జ్యూస్ తాగితే మాత్రం అబ్బా వేరే లెవెల్ అండి, మామూలుగా ఉండదు. మనం అలాగే పిల్లకాయలకు కూడా తాగిపిద్దాం. కొంతమంది ఉన్నారు, వాళ్ళకి కూడా అయితే జ్యూస్ ఇద్దాం. లేట్ లేకుండా జ్యూస్ అయితే రెడీ చేసేద్దాం. వెళ్దాం పదండి. దాదాపుగా అయితే ఒక 4 పుచ్చకాయలు అయితే తీసుకుని వచ్చాను. చూస్తున్నారు కదా, చాలా పెద్ద పెద్ద సైజేను. మా గోతంలో కూడా పట్టలేదు, అంత పెద్దగా ఉన్నాయి. 4 పట్టాయి కాబట్టి 4 తీసుకొచ్చేసాం. వీటితో అయితే ఇప్పుడైతే జ్యూస్ చేద్దాం. అలాగే మన పిల్లలతో కూడా అయితే వచ్చేసాం. ఆల్రెడీ వీడియోలో చెప్పాం కదా, ఇంటికి వెయిట్ చేస్తున్నాను అనేసి. వీలేను ఇప్పుడు మనందరం కలిసి జ్యూస్ అయితే రెడీ చేసేద్దాం. ముందుగా అయితే పుచ్చకాయలు కోసేసుకుందాం. దెబ్బ తగలకుండా నీట్గా కోయేసుకున్నాం అంటే కతక్కన ఉంటది. ఏందిరా గైస్ చూడండి, లోపలైతే పుచ్చకైతే మామూలుగా లేదు, పండిపోయింది. ఎర్రంగా భలే ఉంది, స్ట్రాబెర్రీ ఉన్నట్టుంది చూడడానికి. పుచ్చకాయ అన్నాక ఎర్రంగానే ఉంటదని మీరైతే అనొచ్చు. సరే అయితే బాగుంది. అంటే మేము తెచ్చుకున్న వాటిలో అయితే పుచ్చకాయలు అయితే బాగున్నాయి, చూస్తున్నారు కదా. ఇంకా దీని లోపలైతే నీట్గా అయితే మనం అయితే గుజ్జు అయితే తీయేసుకుందాం. దాని దగ్గర పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉన్న గుజ్జు ఎత్తి ఇందులో వేసుకొని ముద్దకంతో కానీ దేనో దాంతో బాగా దంచేసుకొని ఆ రసం అంతా బయటకు తీసుకునేసి దానిలో అయితే కాస్త చక్కెర వేసుకొని అయితే కలుపుకొని అయితే తాగం. ఈ ఎండలకి విధంగా చేసుకుంటే ఆ కిక్కే వేరండి, మామూలుగా ఉండదు అంతే, వేరే లెవెల్ అంతే. లోపల మాత్రం పుచ్చకాయ గుజ్జు అయితే చాలా ఉంది. ఈ లోపు అయితే మన వాళ్ళైతే ఆర్టిస్టులు ఉన్నారు, తమలు అయితే వాయిస్తా ఉన్నారు పుచ్చకాయలతో, చూస్తున్నారు కదా. తగిరితా అట్లా చూస్తున్నారు కదా. మా ఊర్లో అయితే వీళ్ళ ఆర్టిస్టులు, తబల వాయించే ఆర్టిస్టులు అనమాట. చూస్తున్నారు కదా, పండుగ రెడీ అయింది. ఓకే అది మన అనిల్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. చూస్తున్నారు కదా, మన వారైతే పుస్తకం అయితే చంద్రుడి షేప్ లో చేసుకొని తింటా ఉన్నారు. చూస్తున్నారు కదా, బయటికి అయితే తీసుకున్నాం. ఇంకా వీటిని అయితే దంపుడు అయితే స్టార్ట్ చేద్దాం. సాయిగాడికి పాటలు అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, పాటలు ఎవరు కొడతాడు. ఇంకా ఇదే విధంగా నీట్ గా నీరు వచ్చేలాగైతే దంచేసుకుందాం. ముజ్జైతే సపరేట్ అయితే చేసుకున్నాం. ఇంకా చక్కెర అయితే వేసుకుందాం. చక్కెర మొత్తానికి అయితే పూర్తి అయిపోయింది. మనం అయితే పెడితే వాటర్ మెలన్ జ్యూస్ అయితే తాగం పదండి. చూస్తున్నారు కదా, జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్. తీయంగా, చల్లంగా, కూల్ గా అదిరిపోయింది అంతే. గాయస్ అందరూ ఒకసారి టేస్ట్ చేయండి. ఎలా ఉందా? సూపరా, అదిరిపోయింది నిజంగా. మేమే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేయమామా. మన వీడియో చూసి మీరు కూడా చేసుకునే పని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు ఏదైనా చేసేదాన్ని ఉంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.